ఒక ఊరిలో రామయ్య సోమయ్య అనే ఇద్దరు రైతులున్నారు. ఇద్దరి పంట ఒక్కటే. కానీ సోమయ్యకు చింత, రామయ్య దిగుబడి ఎక్కువ, నా దిగుబడి తక్కువ. ఏదో అద్భుతం చేసి చూపించాలని ఆలోచించాడు. పొలంను దున్ని సాగు చేశాడు. హైబ్రిడ్ విత్తనాలను వేశాడు. ఎరువు, యూరియా, పురుగుల మందు అన్నీ ఆధునికమైనవే వేశాడు. ధనాన్ని నీరులా ఖర్చు పెట్టాడు. అయినా కాని ఫలితం దక్కలేదు. సాటిలేని రామయ్య పొలాన్ని చూశాడు. తేడా ఏమిటి అని ఆలోచనలో పడ్డాడు. భూమి తేడానా, లేక ఏదైనా ఇంద్రజాలమా? మనస్సు అదుపులో లేకపోయే. దీని రహస్యమేమిటో రామయ్యనే అడిగాడు. అరే ఓ రామయ్య, నేను చాలా ప్రయత్నాలు చేశాను, అయినా నీలాంటి పంట రాలేదు. ఇప్పుడు నీవే చెప్పు, ఏమిటి దీని రహస్యం? అరే అన్నా, ఇదంతా శాశ్వత యోగిక వ్యవసాయం యొక్క ఫలితం అన్నా. ఇదెలాంటి ఫార్మింగ్ అన్నా? ఈ పేరు మొదటిసారి వింటున్నాను. అరే స్వామయ్య, ఇది చాలా సులువైన వ్యవసాయం. మొదట భగవంతుని స్మృతితో విత్తనాలను శక్తిశాలిగా చేస్తాము. ఆ తర్వాత విత్తనాలను భగవంతుని స్మృతిలో నాటుతాము. మళ్ళీ పేడతో చేసిన జీవామృతాన్ని, యోగిక ఎరువుని వేస్తామన్నా. మళ్ళీ పంటకు పెట్టిన కీటకాల నుండి రక్షించేందుకు వేప మరియు గోమూత్రాన్ని చల్లుతామన్నా. కానీ అన్నింటికన్నా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే అన్నా, భగవంతుని స్మృతిలో పంటకు శుభకామనలు ఇస్తామన్నా. మొక్కలు కూడా ప్రేమను ఆశిస్తాయి, విషపూరితమైన ఎరువైతే కాదు కదా. నీకేమైనా పిచ్చి పట్టిందా? హౌ ఇస్ దిస్ పాసిబుల్? అరే అన్నా, నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్. నేను ఒక్కనే కాదు, వేలాది మంది రైతన్నలు ఇదే విధంగా వ్యవసాయం చేసి ఫలితాన్ని పొందారు. ఇదిగో సోమయ్య, ఈ పండు తిని రుచి ఎలాగుందో చెప్పు. అబ్బా, ఎంత బాగుంది! ఇంతటి టేస్టీ ఫ్రూట్ని నా జీవితంలో ఎప్పుడూ తినలేదన్నా. ఇప్పుడు నేను కూడా శాశ్వత యోగిక వ్యవసాయాన్ని చేస్తాను. ఖర్చు తక్కువ, శ్రమ తక్కువ, మరియు శుద్ధమైన మనసుతో ఉత్పత్తి, శుద్ధమైన అన్నము. నేను మెడిటేషన్ చేస్తాను. నేను కూడా ఇప్పుడు ఇలాంటి వ్యవసాయమే చేస్తాను. కొత్త యుగం కోసం కొత్త వ్యవసాయం. ఇదే శాశ్వత యోగిక వ్యవసాయం. ఇప్పుడు రామయ్య మరియు సోమయ్య ఇద్దరూ ధనధాన్యాలతో తులతూగుతూ జీవితాన్ని సుఖమయంగా, పంటను శాశ్వతం చేసుకున్నారు.